ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ మనకి 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా మీరు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు అయితే చూడండి. సో చాలా అంటే చాలా బెస్ట్ నోటిఫికేషన్ ఇది. దాదాపు మనకి 5 సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో మనకి కింది స్థాయి పోస్టుల నుంచి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలన్నింటినీ కూడా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. 1700కి పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏపీ తెలంగాణ అందరికీ కూడా అవకాశం అనేది ఉంది. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ అయితే ఇస్తున్నాము. సో తప్పనిసరిగా లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు అయితే చూడండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీలకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకి 6th అక్టోబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఆ రోజు మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. సో ఎంతమంది ఈ జాబ్స్ గురించి ఇంట్రెస్టెడ్గా ఉన్నారనేది డెఫినెట్గా అయితే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్గా వీడియో అయితే చేస్తాను. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి అలాగే గ్రూప్ బి అండ్ గ్రూప్ సి క్యాడర్లలో ఖాళీగా ఉన్నటువంటి అన్ని రకాల ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. టోటల్గా మనకి 1732 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీరు క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ అనేవి చెక్ చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ అంటే మనకి యూఆర్ కేటగిరీలో 769 అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 173, ఎస్సీ అండ్ ఎస్టీ ఓబీసీ ఈవెన్ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు కూడా సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించారు కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇందులో మనకి ఎక్కువ వేకెన్సీస్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 745 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇవి గ్రూప్ సి క్యాడర్ జాబ్స్ అనమాట. లెవెల్ 1 ప్రకారం సాలరీ ఉంటుంది. మాలి అని చెప్పేసి మనకి అటెండర్ లెవెల్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో దీనికి వచ్చేసి 282 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఇది కూడా లెవెల్ 1 జాబ్ అనమాట. నెక్స్ట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్. సో ఇక్కడ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి 199 వేకెన్సీస్ ఉన్నాయి. లెవెల్ 2 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మీకు 40,000 వరకు సాలరీ వస్తుంది. అండ్ అలాగే పట్వారీ అని చెప్పేసి జాబ్స్ అయితే ఉన్నాయి. సో దీనికి లెవెల్ 3 ప్రకారం సాలరీ ఉంటుంది. అంటే దాదాపుగా మీరు 45,000 నుంచి 50,000 మధ్యలో సాలరీ పొందొచ్చు. 79 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ క్లర్క్ లెవెల్ జాబ్స్ అనేటువంటి స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ డీకి సంబంధించి లెవెల్ 4 ప్రకారం సాలరీ ఉంటుంది. సో దీనికైతే మీకు 50,000కి పైగానే సాలరీ వస్తుంది. 44 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ సర్వేయర్కి సంబంధించి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ అలాగే జూనియర్ ట్రాన్స్లేటర్ నాహిబ్ తహసీల్దార్. సో తహసీల్దార్కి సంబంధించినటువంటి జాబ్స్ కూడా ఇందులో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అలాగే బీటెక్ వాళ్ళకి సంబంధించి జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించి సివిల్ వాళ్ళకి అండ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ వాళ్ళకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అలాగే ప్లానింగ్ అసిస్టెంట్, లీగల్ అసిస్టెంట్, అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అని చెప్పేసి ఇలా మనకి గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి కూడా అండ్ గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి ఇలా అన్ని రకాల ఉద్యోగాల్ని ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. వేకెన్సీస్కి అప్లై చేయడానికి సంబంధించి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్కి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఏదైతే ఎంటీఎస్కి సంబంధించి అండ్ అలాగే మాలి అని చెప్పేసి ఇలా గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి ఏదైతే అటెండర్ లెవెల్ జాబ్స్ ఉన్నాయో సో వాటికి వచ్చేసి మీకు మినిమం క్వాలిఫికేషన్ 10th పాస్ అయితే సరిపోతుంది. మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఈ యొక్క గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి లెవెల్ 1 పోస్టులకి 18 నుంచి 25 ఇయర్స్ వరకు ఏజ్ అనేది ఉండాలి. సో దీంతో పాటు మీకు క్యాస్ట్ వరగా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఓబీసీ వాళ్ళు 28 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 30 ఇయర్స్ వరకు, పీడబ్ల్యూడీ వాళ్ళు 35 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి 199 వేకెన్సీస్ ఉన్నాయి కదా. సో ఈ యొక్క జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి మనకి క్వాలిఫికేషన్ మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా అప్లై చేయొచ్చు. అలాగే మీరు డిప్లొమా చదివినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. టైపింగ్కి సంబంధించి మీకు స్కిల్ టెస్ట్ అనేది పెడతారు సెలక్షన్లో. కాబట్టి మీకు టైపింగ్కి సంబంధించి ఇంగ్లీష్లో 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి 27 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతోపాటు
దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి క్యాస్ట్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ పట్వారీ అని చెప్పేసి ఏదైతే జాబ్స్ ఉన్నాయో సో పట్వారీ ఉద్యోగాలకి మాత్రం మీరు ఏదైనా డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మీకు కంప్యూటర్లో ప్రొఫిషియన్సీ ఉండాలి అండ్ మీకు వర్కింగ్ నాలెడ్జ్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. అయితే మీకు ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి మాత్రం 21 నుంచి 27 ఇయర్స్ అయితే ఏజ్ అనేది ఉంటుంది. సో దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అయితే అవుతాయి. స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ డి పోస్టులకి సంబంధించి మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా అలాగే మీరు డిప్లొమా చదివినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకుంటే మీకు సెలక్షన్ ప్రాసెస్లో ఏంటి అంటే డిక్టేషన్ అనేది ఉంటుంది 10 minutes 80 words per minuteకి సంబంధించి. అలాగే ట్రాన్స్క్రిప్షన్ కూడా కండక్ట్ అయితే చేస్తారు. 18 నుంచి 30 years వరకు అయితే ఉండాలి. అలాగే సర్వేయర్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి కదా, సర్వేయర్ పోస్టులకు ఏంటి అంటే మీరు డిప్లొమా లేదా 2 years నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు సర్వే వర్క్కి సంబంధించి అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 25 years వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. సో ఇవి మనకి మెయిన్గా ఉన్నటువంటి వేకెన్సీస్. ఈ క్వాలిఫికేషన్స్ని నేను 2020 నోటిఫికేషన్ని బేస్ చేసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. మనకి ప్రజెంట్ అయితే షార్ట్ నోటీస్ అనేది రిలీజ్ చేశారు. ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి అక్టోబర్ 1st వీక్లో అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అందులో ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. ఇప్పుడు నేను చెప్పినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఎగ్జాక్ట్గా అయితే మ్యాచ్ కావడం అయితే జరుగుతుంది. సో కాబట్టి మీ గనక ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే 10th క్లాస్ వాళ్ళకి, ఇంటర్మీడియట్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి అందరికీ కూడా, డిప్లొమా వాళ్ళకి కూడా ఇందులో వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ బీటెక్ వాళ్ళకి జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించి అలాంటి జాబ్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి. మనకి భారీ సంఖ్యలోనే వేకెన్సీస్ ఉన్నాయి అండ్ మీకు ప్రతి క్యాస్ట్కి కూడా వేకెన్సీస్ అనేవి మంచి సంఖ్యలోనే కేటాయించారు కాబట్టి సో డెఫినెట్గా అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే మీకు కొన్ని పోస్టులకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పోస్టులకి ఒకటే సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అందుకే నేను మీకు తమ్నెల్లో 2 రాత పరీక్షలు ఉండవు అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. అంటే ఇక్కడ మీకు సింగిల్ స్టేజ్ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి దాని తర్వాత పోస్టులని బట్టి స్కిల్ టెస్ట్ అనేది పెడతారనమాట. ఇక్కడ మాలీ పోస్టులకి సంబంధించి మీకు సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. 2 hours అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 120 మార్క్స్కి సంబంధించి 120 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఇందులో ఏంటి అంటే రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. మీకు డీటెయిల్ సిలబస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంతా కూడా మీకు అక్టోబర్ 6th రోజు అయితే మీకు అప్డేట్ అనేది చేస్తాను. అయితే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులకు మాత్రం మీకు 2 stage ఎగ్జామ్ అనేది ఉంటుంది. అంటే ఫస్ట్ స్టేజ్ ఒక ఎగ్జామ్ అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఇంకో ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తారనమాట. దాని తర్వాత టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. పట్వారీ ఉద్యోగాలు అంటే డిగ్రీ లెవెల్ జాబ్స్కి సంబంధించి కూడా మీకు టూ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్ అనమాట. అండ్ ఏదైతే మనకి స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి జాబ్స్ ఇంటర్మీడియట్ అర్హతతో దీనికి వచ్చేసి మాత్రం ఒకటే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. ఎంటీఎస్ ఉద్యోగాలకు కూడా సేమ్ మనకి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఎటువంటి స్కిల్ టెస్ట్ కూడా ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి సో డెఫినెట్గా ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. సో నెగటివ్ విధానం అనేది ఉంటుందా ఉండదా అనేది మనకి ఫర్దర్గా అప్డేట్ అనేది ఇస్తాను. సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్లోనే అప్లై చేయాలి. మీకు సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను కాబట్టి తప్పనిసరిగా లైక్ చేసి ఎస్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. ఫీ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్కి, అలాగే అబ్బాయిలకు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూడీ వాళ్ళకి ఫీ అనేది లేదు. మిగతా వాళ్ళు మాత్రమే 500 రూపీస్ అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ నుంచి దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది. సో అన్ని రకాల ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు కాబట్టి మీకు ఏ క్వాలిఫికేషన్కి సంబంధించి ఏ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటే ఆ పోస్టులకి అప్లై అయితే చేసేసుకోండి. సో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్ రూపంలో తెలపండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.